ఇది కేవలం కథ కాదు కథ. ఒక సాధువు మరియు ఒక అమ్మాయి భారతదేశంలోని ఒక నిర్జన అడవికి వెళతారు. ఆ కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. సాధువు గుడిసె ఆ దట్టమైన అడవిలో దాదాపు 70 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధ సాధువు నివసించాడు. అతను ఆ అడవి మధ్యలో మట్టి మరియు కలపతో చేసిన గుడిసెలో నివసించాడు. రాత్రి చీకటిగా ఉంది. కటిక చీకటిగా ఉంది. వర్షం భారీగా కురుస్తోంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా సాధువు తన గుడిసెలో కూర్చున్నాడు. గుడిసె తలుపు తట్టింది. సాధువు ఆశ్చర్యపోయాడు. చాలా సంవత్సరాలు గడిచాయి. అర్ధరాత్రి తన గుడిసెను ఎవరూ ఇలా తట్టలేదు. అతను కీచుమనే శబ్దంతో తలుపు తెరిచాడు. ఒక చిన్న అమ్మాయి అతని ముందు నిలబడి ఉంది. వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. బట్టలు శరీరానికి అతుక్కుపోయాయి. పెదవులు వణుకుతున్నాయి. కళ్లలో వింత భయం మరియు అలసట. సాధువు వెనక్కి తిరిగి దారి ఇచ్చాడు. లోపలికి రండి. బయట వాతావరణం ఆగడంలేదు. ఆ అమ్మాయి నిశ్శబ్దంగా లోపలికి వచ్చింది. ఆమె మూలలో నేలపై కూర్చుంది. ఆ సాధువు మండుతున్న కట్టె దగ్గర దుప్పటిని ఉంచాడు. తర్వాత ఆమె ముందు ఆవిరికారే పాలు ఒక మట్టి కప్పులో ఉంచాడు. చాలాసేపు నిశ్శబ్దం. బయట వర్షం, మెరుపుల శబ్దం మాత్రమే వినిపించింది. అప్పుడు అమ్మాయి గొంతు బయటకు వచ్చింది. నెమ్మదిగా, మెల్లగా. నాదంతా వదిలేశాను. సాధువు ఏమీ అడగలేదు. అతను పొయ్యిలోని నిప్పు వైపు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మీరు వెతుకుతున్నది ఇక్కడ మీకు దొరుకుతుంది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఈ ముసలి సాధువు ఎవరో తెలుసుకోవాలనుకుంది. అతనికి తక్కువ పదాలు మరియు ఎక్కువ అర్థమున్న ఏజ్దానం ఉంది. ఆ రాత్రి అమ్మాయి అక్కడే ఉండిపోయింది. సాధువు ఏమీ అడగలేదు, ఏమీ చెప్పలేదు. వర్షం ఆగిపోయింది. అడవి కొట్టుకుపోయినట్లు కనిపించింది. చెట్లపై నీరు కారుతోంది. గాలిలో ఆహ్లాదకరమైన మట్టివాసన. ఆ అమ్మాయి బయటకు వచ్చేసరికి సాధువు కట్టెలు సేకరిస్తున్నాడు. ఈ ప్రదేశం వింతగా ఉంది. నిశ్శబ్దంగా ఉంది కాని మాట్లాడేవాడు. సాధువు తల పైకెత్తి ఇంత అన్నాడు. ఈ అడవి లోపలి స్వరాన్ని వినడానికి సహాయపడుతుంది. ఆ అమ్మాయి కొన్ని రోజులు ఉండిపోయింది. కాని ఆ రోజులు వారాలుగా మారడం ప్రారంభించాయి. సాధువు ఆమెను ఆపకుండా ఉండటానికి ప్రయత్నించాడు. అతను ఆమెను వెళ్లవద్దని సలహా ఇచ్చాడు. అతను ఆమెకు రోజువారీ పనులను నేర్పించాడు. కట్టెలు సేకరించడం, దీపాలు తయారుచేయడం, నీరు నింపడం, మూలికలను గుర్తించడం మరియు పాత నెమ్మదిగా మాట్లాడే నాలుకలలో కొన్ని పదాలు. ఆ అమ్మాయి అడిగింది, మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా? సాధువు నవ్వి ఇలా అన్నాడు, మనం మన నుండి దాక్కున్నప్పుడు ఒంటరితనం అనుభూతి చెందుతుంది. నేను సంవత్సరాలుగా నన్ను కలుస్తున్నాను. ఆ అమ్మాయి చాలా కాలంగా ఏమీ మాట్లాడలేదు. ఆ మాటలలో లోక సందడిలో ఎప్పుడూ వినబడనివన్నీ ఆమె విన్నది. కాలం గడిచిపోయింది. ఆ అమ్మాయి శైలి మారడం ప్రారంభించింది. అతని నడకలో నమ్మకం, అతని కళ్లలో నిశ్చలత మరియు అతని ముఖంలో ప్రత్యేక కాంతి ఉన్నాయి. సాధువు తరచుగా ఆకాశం వైపు చూస్తూ ఏదో లెక్క పెట్టేవాడు. ఒకరోజు అతను మెల్లగా, ఇప్పుడు నేను వెళ్తున్నాను అని అన్నాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడికి? సాధువు నవ్వి కళ్ళు మూసుకున్నాడు. అతను ఎక్కడి నుండి వచ్చాడో. ఆ రాత్రి అతను చాలాసేపు ధ్యానంలో కూర్చున్నాడు. ఆ అమ్మాయి దూరం నుండి అతని వైపు చూస్తూనే ఉంది. ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు గుడిసెలో నిశ్శబ్దం ఉంది. సాధువు శ్వాస ఆగిపోయింది. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. ఎక్కడో వెలుగులోకి దిగివచ్చినట్లు. సాధువు ఇప్పుడు గుడిసెలో లేడు కాని అతని ఉనికిని అనుభవించాడు. అతను ప్రతి చెట్టు కొమ్మలో ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా, ప్రతి ఆకు కదలికలో మరియు ప్రతి రాత్రి నిశ్శబ్దంలో. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ గుడిసెను జాగ్రత్తగా చూసుకుంది. ఆమె ఉదయాన్నే మేల్కొని అడవి నుండి నీరు తెచ్చి, మూలికలు సేకరించి, దీపాలు తయారుచేసి, సాయంత్రం సాధువు నుండి విన్న అదే మంత్రాలను తక్కువ స్వరంలో పునరావృతం చేసేది. ఆమె జుట్టు ఇకపై విప్పలేదు. ఆమె వాటిని తిరిగి కట్టేసింది. ఆమె బట్టలు సాదాగా మారాయి మరియు ఆమె చేతుల్లో మట్టివాసన వచ్చింది. కాని ఇప్పుడు ఆమె కళ్లలో ఆ లోతు ఉంది. అది సంవత్సరాల ఓపిక, బాధ మరియు నిజం నుండి పుట్టింది. ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు అడవిలో సగం వంగ ఉన్నప్పుడు మళ్లీ గుడిసె తలుపును మెల్లగా తట్టిన శబ్దం.
తలుపు తెరిచినప్పుడు అక్కడ ఒక బలహీనుడు నిలబడి ఉన్నాడు. బట్టలు మురికిగా, కాళ్ళు బేర్గా మరియు ముఖంమీద అలసట. నేను కొంతసేపు నీడలో కూర్చోవాలనుకుంటున్నాను. అతను ఏమీ అడగలేదు. కొంచెం తల ఊపి నన్ను లోపలికి రానిచ్చాడు. అతనికి నీళ్లు ఇచ్చాడు. ముఖం తుడుచుకోవడానికి ఒక పాత గుడ్డ ఇచ్చాడు. అతను కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఈ ప్రదేశం వింతగా ఉంది అని అతను అన్నాడు. ఇక్కడ ఏదో ఉంది, లోపల ఒక సంచలనం సృష్టిస్తుంది. ఆమె మండుతున్న మంటను చూసి మెల్లగా చెప్పింది, ఈ ప్రదేశం లోపల ఒక వ్యక్తి శబ్దం వింటుంది. మీరు ఏది అణిచివేసిందో అది ఇక్కడ నుండి బయటకు వస్తుంది. ఆ వ్యక్తి చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అతని కళ్ల నుండి కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. నేను అన్నీ కోల్పోయాను. అతను సమాధానం చెప్పలేదు. నిశ్శబ్దం అతని భాష. ఆ రాత్రి మళ్లీ వర్షం కురిసింది. ఆ రాత్రిలాగే ఆమె కూడా ఇక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ అపరిచితురాలు కూడా గుడిసెలో నిద్రపోతోంది. ఆమె ఒకప్పుడు కూర్చున్న అదే మూలలో. ఆమె బయటకు వచ్చింది. వర్షంలో తడిసిపోతూనే ఉంది. ఆ క్షణం ఆమె మనసులో ప్రతిధ్వనిస్తోంది. సాధువు చెప్పినప్పుడు, బహుశా మీరు వెతుకుతున్నది ఇక్కడే దొరుకుతుంది. ఈ రోజు ఆమె ఒకప్పుడు కనుగొన్న అదే మార్గాన్ని మరొకరికి చూపుతోంది. ఉదయం ఆ అపరిచితుడు మేల్కొన్నప్పుడు అతని ముఖంలో ఒక వింత ప్రశాంతత ఉంది. నేను వెళ్తున్నాను, కాని నేను ఏదో వదిలి వెళ్తున్నాను. నాలో భారం. అతను తల ఊపాడు. ఈ స్థలం అతని కోసమే. ఇప్పుడు కొన్నిసార్లు ప్రజలు దారి తప్పిన తర్వాత, లేదా విధి వల్ల లేదా బాధతో అలసిపోయిన తర్వాత ఆ గుడిసెకు చేరుకోవడం ప్రారంభించారు. వారందరూ భిన్నంగా ఉన్నారు. వారి బాధలు భిన్నంగా ఉన్నాయి, వారి పాపాలు భిన్నంగా ఉన్నాయి, వారి శోధనలు భిన్నంగా ఉన్నాయి. కాని గుడిసె లోపలికి వచ్చిన తర్వాత వారందరూ ఒకేలా మారారు. ఆమె ఎవరినీ ఏమీ అడగలేదు. పేరు, మతం లేదా కథ కాదు. ఆమె నిశ్శబ్దంగా మార్గనిర్దేశం చేసింది. ప్రజలు ఆమెను సాధ్వి అని పిలవడం ప్రారంభించారు, కాని ఆమె తనను తాను నివాసి అని మాత్రమే పిలిచింది. ఆమె ఎప్పుడూ తనను తాను మెస్సీగా భావించలేదు. సాధువు ఇచ్చిన నిశ్శబ్ద కాంతిని ముందుకు తీసుకువెళుతోంది. ఒక రాత్రి ఆమె నిద్రపోయింది. సాధువు ఆమె కలలోకి వచ్చాడు. చివరి రోజులాగానే. అతను ఒకే ఒక్క విషయం చెప్పాడు, నువ్వు ఇచ్చేది ఇక మీదట నీది కాదు. అది ఆమెను తప్పుదారి పట్టించే వారందరికీ చెందుతుంది. ఆమె మేల్కొంది. ఆమె కళ్ళు తడిగా ఉన్నాయి కాని ఆమె ముఖంలో కాంతి ఉంది. ఇప్పుడు ఆమెకు తెలుసు, ఈ గుడిసె ఆమెది మాత్రమే కాదు, ఇది ఒక మార్గంగా మారింది. ఆత్మలు అలసిపోయిన వారందరికీ. ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడ ముగుస్తుంది. మీరు మా వీడియోను ఇష్టపడితే ఈరోజు వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానెల్కు కూడా సబ్స్క్రైబ్ చేయండి.